చేయడానికి, ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, ఈ ఎన్నికల్లో విజయం పొందడానికి నేను దురుద్దేశంగా తీసుకుపోలేదు. ఇది స్థలం లేకలే అన్నట్టు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా తీసుకుపోయారు అని మేము అడుగుతున్నాం. అలాగే వారు ఏమన్నారంటే గుడిలోకి తడిబట్టలతో చూస్తామంటున్నారు. చాలా మంచిది ఉద్దేశం సార్. ఈ ప్రాంతం అవసరాల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత విద్యా ప్రమాణాల కొరకు మాకు నిజాయితీగా ఉన్నది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ గుడి కంటే ఆ గుడికే రేపే ఇవి మన ముత్యాల పోచమ్మ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికే వస్తాం. మీ సవాళ్ళు స్వీకరిస్తాం. మేము కూడా తడిబట్టలు చూడడానికి గుళ్ళోకి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు కూడా దీన్ని స్వీకరించి రేపు తెలియచేయాలని, ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా మీ మనసు మారాలని, ఆ అమ్మవారు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని ఈ ఎన్నికల సందర్భంగానే మాకు పూర్తి హామీ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను విద్యావంతులను చేసే విధంగా సహకరించాలని, ఆ స్కూల్ ఇక్కడికి తేవాలని కూడా సవినయంగా మీకు కోరుతున్నాము. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జేసీ తరఫున మేము ముత్యాల పోచమ్మ గుడికి తప్పకుండా మీ సవాళ్ళు స్వీకరించి వస్తున్నాం సార్. మీరు కూడా రావాలా అని మా యొక్క విన్నపం.